ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. సంపాదించేవాడికి డబ్బు విలువ, కష్టపడేవాడికి బతుకు విలువ, పండించేవాడికి పంట విలువ, బాధ్యత ఉన్నవాడికి బంధం విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నోడికి చదువు విలువ, లక్ష్యం అంటూ ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు, అపార్థం చేసుకొని ఎవరిని వదులుకోకు. తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు, పరిష్కారాలను సూచించగలగడం. మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. గొప్ప గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. నువ్వు ధైర్యంగా ఒక అడుగు వేస్తే విజయం నీ వైపు 10 అడుగులు వేస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళ్తేనే నీ ప్రత్యేకత. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ మొదలుపెట్టిన తరువాత 1000 అడ్డంకులు ఎదురైనా వెనుతిరగవద్దు. ప్రపంచం నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపు అనేది నీదే అన్నప్పుడు ప్రపంచాన్ని చూసి నవ్వుకోవచ్చు. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేస్తూ పక్కవారిని ప్రేమించాల్సిన అవసరం లేదు. మనల్ని గౌరవించే వాళ్ళనే ప్రేమిద్దాం. వ్యక్తులు చాలా సందర్భాలలో చెడ్డవాళ్ళ సాంగత్యంతో మోసపోయి మంచి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు. స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన, ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యమవుతుంది, లేదంటే వైఫల్యమే. చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఆశించి జీవించే వ్యక్తితో నటన ఉంటుంది, నశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. పిరికి మాటలు వినద్దు, మాట్లాడవద్దు. నీ అభివృద్ధికి అవే ఆటంకాలు. నిన్ను ఇష్టపడిన వారిని వదులుకోకు, నిన్ను వదులుకున్న వాళ్ళ కోసం పట్టించుకోకు.